హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ బ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్ట్రీట్ ఫుడ్ అయిన చికెన్ నూడిల్స్ చెప్తున్నానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ మనం పెట్టకూడదు కదా. ఇది అసలు ముక్క ఇలా తీసుకొని ఆనియన్స్ నూడిల్స్ కలిపి సాస్లో కలుపుకు తింటే అబ్బా, ఇంకేమీ తినాల్సిన అవసరం లేదండి, అన్నీ మర్చిపోతాము. ఈ విధానం మరి మీకు కూడా చెప్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కావాల్సిన పదార్థాలండి. ఇవి నూడిల్స్ బయట దొరుకుతాయి, ఇవి ఉడకపెట్టుకోవాలండి. తర్వాత ముందు వీడియోలో నేను చికెన్ ఆల్రెడీ పకోడీ చెప్పాను, అందుకని నేను ప్రాసెస్ చేసేసి ముందుగా పెట్టి ఉంచాను. ఆ వీడియోలో ఒకసారి చూడండి. తర్వాత ఆనియన్ చిన్న ముక్కల కింద కోసుకోవాలి, కరివేపాకు, క్యాప్సికమ్, క్యారెట్, 2 కోడిగుడ్లు, సాల్ట్, కారం. నేను మ్యాగీ మసాలా వాడుతున్నానండి, మీ ఇష్టం, మీకు ఏదైనా వేరే మసాలా కావలిస్తే వాడుకోండి. తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా సాస్. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఉడకబెట్టేద్దామండి. నూడిల్స్ని వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి. 80% ఉడికితే చాలు. ఇప్పుడు ఉడికిపోయి బౌల్లోకి తీసుకుందాం. ముందుగా బాండీ పెట్టుకొని మనం ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అది వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ కొట్టి ఇందులో వేద్దామండి, వేగనిద్దాం. కదపకుండా ఉంచాలండి ఒక నిమిషం. కొంచెం వేగాలండి, కొద్దిగా వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం వేగిందండి, ఇది కొంచెం సైడ్కి తీసి ఇందులోనే కరివేపాకు, ఆనియన్ వేసి సైడ్ నుంచి వేగనిద్దామండి. ఇది కొంచెం వేగాక మిగిలినవి వేద్దాం. ఆనియన్ వేగిందండి, ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. ఇది మరీ వేగక్కర్లేదండి, కొంచెం మొత్తం కలపకూడదండి. ఎగ్గది అయితే నేను ఇలా సైడ్కి ఉంచాను, ఇవి మళ్ళీ పక్క నుంచి వేయిస్తున్నాను. ఇవి కొంచెం పచ్చి పోయే వరకు వేయిస్తే చాలండి. చూడండి ఇప్పుడు వేగాయి. అప్పుడు కొంచెం కారం, సరిపడా సాల్ట్, కావలిస్తే చూసి వేసుకోవచ్చండి. కొంచెం గరం మసాలా, మ్యాగీ మసాలా అండి, గరం మసాలా అన్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకుందామండి ఎగ్తో సహా. కొంచెం చిల్లీ సాస్ వేసానండి, టమాటా కెచప్ కొంచెం అండి. ఇప్పుడు వీటిని కలుపుదాం. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి నూడిల్స్ వేసేద్దామండి. ఇప్పుడు కలుపుకుందామండి కొంచెం వీటిని. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇష్టమైతే వేసుకోవచ్చండి, మిరియాల పౌడర్ వేస్తున్నాను, కొంచెం సోయా సాస్ కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ మీదే వేయించాలండి. ఇది ఒక సింగిల్ గరిటెతో కుదరదు కాబట్టి నేను డబుల్ గరిటెతో కలుపుతున్నానండి. ఇప్పుడు ఫైనల్గా చికెన్ కూడా ముక్కల కింద కోసుకున్నవి వేసేస్తున్నానండి. హోటల్లో లాగా చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఫుడ్ బాగా ఇష్టపడతారు కదా, అలా కాకుండా మనం ఇంట్లో ఇలా చేస్తే ఇష్టంగా పిల్లలు ఇంట్లోనే చేయమని తింటారండి. బయట ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఒకసారి మీరు కూడా ఇలా చూడండి, మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది.
కొంచెం బాగా వేగనిద్దాం. బాగా వేగిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండేది చికెన్ నూడిల్స్ రెడీ అండి. ఎంతో నోరూరించే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.